సార్ చెప్పండి ఒకసారి మీ యొక్క ప్రచారం పరం ఎలా ఉంది? చాలా ముమ్మరంగా జరుగుతుందండి. అన్ని మండలాలు తిరుగుతున్నాము. స్పందన బాగా పెద్ద ఎత్తున ఉందండి. ఎండ బాగుంది, అందుకొరకే కొంత ఇబ్బంది పడుతుండ్రు. ప్రతి జాగాలో పెద్ద ఎత్తున స్పందన ఉందండి. జనరల్గా అయితే మీరు ఉదయం తెల్లవారుజామునే వాకర్స్ కావచ్చు, మరి ఒకవైపున స్విమ్మర్స్ కావచ్చు, వివిధ రకాలుగా ఉండటం, చివరకు ప్రచారంలో కూడా చాయ్ హోటల్ దగ్గర కాడికి వెళ్ళి లేకుంటే మిగతా బజ్జి బండి కాడికి వెళ్ళి మీదైన తండ్రి శైలి ప్రచారం పర్వం మొత్తానికి నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది? మరి పరిచయం చేసుకోవాలండి, ప్రతి వారికి పరిచయం చేసుకోవాలి కదా. సమయం చాలా తక్కువ ఉంది, అందుకొరకే ఎటు పోయినా అందరితో పరిచయం చేసుకుంటాను. ప్రధానంగా మీకు వచ్చే సమస్యలు ఏంటి? మీకు ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎలక్షన్ తర్వాత కదండి సమస్యలు వచ్చేది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అంటే ఇండ్ల స్థలాలు, తెల్ల రేషన్ కార్డులు, తర్వాత రుణమాఫీలు, ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. తొందరలోనే ఇవన్నీ సమస్యలు మన రేవంత్ అన్న ప్రభుత్వంలో సాల్వ్ చేస్తామని తెలుసు. అంటే ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న మేజర్ సమస్య ఏమన్నా ఉందా? ఉన్నాయండి. కొత్తగూడెం రైల్వే స్టేషను, కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, ఇక్కడ యూనివర్సిటీ, ఖమ్మంలో యూనివర్సిటీ, చాలా ఇష్యూస్ ఉన్నాయండి. తర్వాత ఎలక్షన్ తర్వాత సాల్వ్ చేసి వీటిపై మీకు సరైన అవగాహన ఉంది కాబట్టి వీటికి సమస్య పరిష్కారం కోసం ఒకవైపున మీ యొక్క గెలుపు కోసం ఒక భారీ ఎత్తున బెట్టింగ్ వేస్తామని, మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే మీ గెలుపు దాదాపు ఖాయమైందని చెప్పి ఒక పార్టీ శ్రేణులు కావచ్చు, మిగతా ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? కష్టపడాలండి, ఎవరైనా కష్టపడాలి. అది వేరే సమస్య అన్నమాట. గెలుపు ఓడిపోవటం అనేది వేరే సంగతి. కష్టపడాలి, అందరు కష్టపడుతున్నాం, అందరు అభ్యర్థులు కష్టపడుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.